ఓం శాంతి. ఈరోజు మురళి 1/1/2026 కొత్త సంవత్సరం యొక్క మురళి బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. బ్రాహ్మణ కులభూషణులైన ఆత్మలందరికీ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. సదా ప్రగతిలో ఉండాలని, తీవ్ర పురుషార్థిగా బాబా సమానంగా కావాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణ కులభూషణులందరికీ పేరు పేరుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు బాబా యొక్క మురళి. మధురమైన పిల్లలారా, మీరు రీఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే రీఫ్రెష్గా ఉంటారు. బాబా అంటారు, బాబా దగ్గరికి మనము రీఫ్రెష్ అయ్యేందుకే వస్తాం కదా, మధుబనానికి కానీ లేదా బాబా దగ్గరికి కానీ మనము రీఫ్రెష్ అయ్యేందుకు, తాజాదనాన్ని తీసుకునేందుకు వస్తాం. అందుకోసం బాబా వాళ్ళు అంటున్నారు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే రీఫ్రెష్గా ఉంటారు, తాజాగా అవుతారు. బాబాని మరియు వారసత్వాన్ని, నాకు బాబా ద్వారా ఏం లభిస్తూ ఉంది అనేది తెలుసుకుంటే అప్పుడు నేను ఖుషీగా ఉంటాను, రీఫ్రెష్గా ఉంటాను. ప్రశ్న: వివేకవంతులైన పిల్లల యొక్క ముఖ్య గుర్తులేమి? ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది. బాబా ఎందుకంటారు ఆ విధంగా? వివేకవంతులుగా అయిన వాళ్ళు అపారమైన సంతోషంలో ఉంటారు, అంటే జ్ఞానవంతులుగా ఉంటారు, తద్వారా అపారమైన సంతోషంలో ఉంటారు. ఒకవేళ సంతోషం లేదంటే వారు వివేకహీనులనే అర్థం. వివేకవంతులనగా పారసబుద్ధి కలవారిగా అయినవారు, పారసబుద్ధి కలవారిగా ఉంటారు. వారు ఇతరులని కూడా పారసబుద్ధి కలవారిగా చేస్తారు. ఆత్మిక సేవలో బిజీగా ఉంటారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు. బాబా పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే తాను బాబా ద్వారా ఏదైతే పొందారో అది ఇతరులకు కూడా తెలియచేయాలనే పరితపన వాళ్ళలో ఉంటుంది. అందుకే వాళ్ళను వివేకవంతులు అన్నారు, పారసబుద్ధి కలవారు అన్నారు. ఓం శాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో దాదా కూడా అలాగే అర్థం చేసుకుంటారు, అంతే కదా. మనకు వేరే, బాబాకు వేరే ఏం లేదు. మురళి మనకు బాబాకు ఒకటే. బాబా శరీరంలో శివ బాబా ప్రవేశం చేసి మురళిని నడిపిస్తారు. బాబా అంటున్నారు, తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థం చేయిస్తారు. మీరే విధంగా అర్థం చేసుకుంటారో దాదా కూడా అలాగే అర్థం చేసుకుంటారు. దాదాని భగవంతుడు అని అనరు, అంతే కదా. ఆయన భగవంతుడు ఎలా అవుతారు? భగవంతుడు శివబాబా కదా, నిరాకారుడు. ఇది భగవాను వాచ. తండ్రి ముఖ్యంగా ఆత్మాభిమానులుగా కాండి అని అర్థం చేయిస్తున్నారు. ఇలా ఎందుకంటారు? ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా మనము పతిత పావనుడైన పరంపిత పరమాత్ముని ద్వారా పావనంగా తయారవుతాం. స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని స్మృతి చేస్తేనే పావనంగా అవుతాం, ఇంకా వేరే ఉపాయమే లేదు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, దీన్ని అందరికీ అర్థం చేయించాలి. మేము పతితులము అని పిలుస్తారు కూడా. కొత్త ప్రపంచం పావనంగా తప్పకుండా ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు, స్థాపన చేసేవారు ఒక్క బాబానే. వారినే పతిత పావనుడు అని పిలుస్తారు. వారు పతిత పావనుడు, అంతేకాక వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రిని ఆత్మలు పిలుస్తారు, శరీరం పిలవదు. మన ఆత్మల తండ్రి పారలౌకికమైన వారు, వారే పతిత పావనుడు. ఈ విషయం బాగా గుర్తుండాలి. బాబా ఒక్కరే పతిత పావనుడు అనే విషయం బాగా గుర్తుండాలి. దాన్నే మర్చిపోతాం కదా మనము, దైనందిన కార్యక్రమాల్లో పడి మర్చిపోతాం. ఇది కొత్త ప్రపంచమా లేదా పాత ప్రపంచమా అనేది అర్థం చేసుకోగలరు కదా. మాకు అపారమైన సుఖం ఉంది, మేము స్వర్గంలో కూర్చున్నట్లే ఉందని భావించే బుద్ధిహీనులు కూడా ఉన్నారు. ఎంత సుఖమున్నా కూడా అల్పకాలిక క్షణభంగురమైన సుఖమే కదా. సదాకాలికమైన అతీంద్రియ ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడుంది? సుఖము జతలో దుఃఖం కూడా ఉంది. వాళ్ళదే సొంతం ఏరోప్లైన్లే ఉండని, ఏరోప్లైన్లే తిరుగుతూ ఉండని, కానీ దుఃఖమే కదా. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందనో భయము, ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. బాబా అంటున్నారు, ఆ విధంగా అనుకోవడం అంటే దుఃఖమే కదా, బుద్ధిహీనులనే కదా. కానీ కలియుగాన్ని ఎప్పుడూ స్వర్గం అన్నారు, అంతే కదా. కలియుగాన్ని స్వర్గం అని ఎట్లా అంటారు?
అనడానికి వీల్లేదు కదా. నరకం కదా కలియుగం. తో బాబా అంటారు దీని పేరే కలియుగం. పాత పతిత ప్రపంచం తేడా ఉంది కదా. మనుషుల బుద్ధిలో ఈ విషయం కూడా కూర్చోదు. పూర్తిగా బాబా అంటారు శిథిలావస్థలో ఉన్నారు, అంటే తమోప్రధానులుగా ఉన్నారు. పిల్లలు చదవకపోతే నువ్వు రాతి బుద్ధి కలవాడివి అంటారు కదా. మామూలుగా లౌకికంలో కూడా చదువు సరిగ్గా రాదంటే అట్లా అంటారు కదా. అలాగే బాబా కూడా రాస్తారు మీ గ్రామ నివాసీలు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అని. వారు అర్థం చేసుకోవడం లేదు అంటారు. ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించడం లేదంటే స్వయం అర్థం చేసుకోనట్లే కదా. స్వయం పారసబుద్ధి కలవారిగా అయినట్లయితే మరి ఇతరులని కూడా తయారు చేయాలి, పురుషార్థం చేయాలి. ఇందులో సిగ్గుపడే విషయం ఏమీ లేదు. కానీ మనుషుల బుద్ధిలో అర్ధకల్పం వ్యతిరేకమైన పదాలు ఉన్నాయి, కావున వాటిని మర్చిపోవడం లేదు. మరి ఎలా మరిపింపజేయాలి? అనేకమైన విషయాలు బుద్ధిలో నింపుకొని ఉన్నాము కదా. మరి ఎలా మరిపింపచేయాలి? మరిపింపచేసే శక్తి కూడా ఒక్క తండ్రి దగ్గరే ఉంది. తండ్రి మినహా ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అనగా అందరూ అజ్ఞానులే అని అర్థం. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి వినిపించనంత వరకు వారి జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆయనే రావాల్సిందే, ఆయనే వచ్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది. తమోప్రధానం అంటేనే అజ్ఞాని ప్రపంచం, సతోప్రధానం అంటే దైవీ ప్రపంచం. ఎంత వ్యత్యాసం! రాత్రికి పగలకుండేంత వ్యత్యాసం కదా. పవిత్రులు సర్వగుణాల సంపన్నులుగా ఉంటారు, అపవిత్రులు తమోప్రధానులు అసురీ గుణాలు కలిగి ఉంటారు. చాలా చాలా డిఫరెన్స్ కదా. దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు. సమయం కూడా గడుస్తూ ఉంటుంది, బుద్ధి కూడా బలహీనమవుతూ పోతుంది. అంతే కదా, ఛార్జింగే లేకపోతే ఛార్జింగ్ ఎట్లా తగ్గిపోతుందో అట్లా బుద్ధి కూడా బలహీనమైతా పోతుంది. బాబా అంటున్నారు బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా ఏ శక్తి అయితే లభిస్తుందో అది సమాప్తమైతూ పోతుంది. వాడతా సమాప్తమవుతుంది. ఇప్పుడు మీకు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. కావున మీరెంత రీఫ్రెష్ అవుతారు. మీరు రీఫ్రెష్గా ఉండేవారు మరియు విశ్రాంతిగా ఉండేవారు. పిల్లలు మీరొచ్చి రీఫ్రెష్గా అవ్వండి మరియు విశ్రాంతిని పొందండి అని బాబా కూడా చెప్తారు. రీఫ్రెష్ అయిన తర్వాత మీరు సత్యుగంలో విశ్రాంతిపురిలోకి వెళ్తారు. ఇక్కడ రీఫ్రెష్ అవుతాము, మధుబన్ నుంచి వచ్చినాక మళ్ళీ మనం మన యొక్క ఇండ్లకి వెళ్తాము, మళ్ళీ అనేక వ్యాసంగాల్లో మునుగుతాం. కానీ నిజమైన విశ్రాంతి సత్యుగంలోనే దొరుకుతుంది. అక్కడ మీకు చాలా విశ్రాంతి దొరుకుతుంది. అక్కడ ఏం పని పాటు ఉండదు. అక్కడ ఆర్ట్ వేయడము, డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము, లలిత కళలు ఉంటాయి కదా. టెన్షన్ ఉండదు, బాడీ కాన్షియస్నెస్ ఉండదు, చింత ఉండదు. కాబట్టి విశ్రాంతిగా ఉంటుంది. అక్కడ మీకు సుఖము, శాంతి, సంపద మొదలైనవన్నీ లభిస్తాయి. కనుక రీఫ్రెష్ అయ్యేందుకు, విశ్రాంతి పొందేందుకు బాబా దగ్గరకు వచ్చారు. రీఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు, విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు. విశ్రాంతి అనగా శాంతి, అనగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు కదా. అలసిపోయిన వాళ్ళకే విశ్రాంతి కావాలంటారు కదా, రెస్ట్ కావాలంటారు. విశ్రాంతి తీసుకోవడానికి కొందరు ఒక చోటికి ఊటీకి వెళ్తారు, కొందరు కొడైకెనాల్కి వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు రీఫ్రెష్ కావడానికి. ఇంకొక చోటికి మరికొందరు ఇంకొక చోటికి వెళ్తారు. అక్కడ రీఫ్రెష్మెంట్ విషయమే లేదు, మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మీకు తండ్రి రోజు అర్థం చేయిస్తున్నారు. కావున మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అవుతారు. సంవత్సరం వరకు ఉంటుంది ఆ తాజాదనం. స్మృతి చేయడం ద్వారా మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా అవ్వడానికే మీరు ఇక్కడికి వచ్చారు. దానికోసం పురుషార్థం ఏమిటి? మధురాతి మధురమైన పిల్లలు బాబాని స్మృతి చెయ్యండి మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది అనేది బుద్ధిలో తిప్పుతూ ఉండండి. మీకు విశ్రాంతి ఎలా లభిస్తుంది అని తండ్రి మొత్తం శిక్షణ అంతా ఇచ్చారు. సత్యుగంలోనే విశ్రాంతి ఉంటుందని బాబా మనకు తెలియజేశారు. ఇంకెవరికి ఈ విషయాలు తెలియవు, కావున వారికి కూడా అర్థం చేయించాలి. అప్పుడు వారు కూడా మీలాగా రీఫ్రెష్ అవుతారు. అందరికీ సందేశాన్ని ఇవ్వడమే మీ కర్తవ్యం. అది అందరికీ సందేశాన్ని ఇవ్వడమే మన కర్తవ్యం. జతలో
మన స్థితిని మనం సంపాదించుకోవాలి, సందేశము ఇవ్వాలి. రెండు స్వసేవ విశ్వసేవ జతలో జరగాలి. బాబా అంటారు, అవినాశి మీ కర్తవ్యం అవినాశిగా రిఫ్రెష్ అవ్వాలి. అది మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక పండగ ఫంక్షన్కి పోయినామంటే రిఫ్రెష్ అయిపోతాం, మళ్ళీ సేమ్ ఒక రోజు అట్లుంటుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంతెందుకు, ఈరోజు కొత్త సంవత్సరం, న్యూ ఇయర్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. ఎట్లా వాళ్ళకైనా కలిసిన వాళ్ళకి భలే శత్రువుకైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. మళ్ళీ మరుసటి రోజు నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయిపోతారు. అంటే అల్పకాలికము, సదాకాలికం లేదు, అవినాశి లేదు. అవినాశిగా రిఫ్రెష్ అవ్వాలి, అవినాశి విశ్రాంతిని పొందాలి. అందరికీ ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలి. అది తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి, ఇదే స్మృతిని ఇప్పించాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయం. బేహద్ తండ్రి స్వర్గాన్ని రచిస్తారు, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మాయ శాపం గురించి మరియు తండ్రి వారసత్వం గురించి మీకు తెలుసు. ఎప్పుడైతే మాయా రావణ్ణి శాపం లభిస్తుందో ద్వాపర యుగంలో, అప్పుడు పవిత్రత కూడా సమాప్తమైపోతుంది. పవిత్రత పోతే ఇంకా సుఖశాంతులు కూడా సమాప్తమైపోతాయి. అలాగే ధనము సమాప్తమైపోతుంది. నెమ్మదిగా అన్నీ ఎలా సమాప్తమైపోతాయో చూడండి. పవిత్రత పోయిందంటే సుఖము శాంతి పోయింది, విశ్రాంతి పోయింది, అన్నీ పోతాయి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఇది బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఎన్ని జన్మలు పడుతుంది? దుఃఖధామంలో విశ్రాంతి ఏమైనా లభిస్తుందా? ఎక్కడా లభించదు. సుఖధామంలో విశ్రాంతియే విశ్రాంతి. మనుషులను భక్తి ఎంతగా అలసిపోయేలాగా చేస్తుంది. జన్మాంతరాలు భక్తి అలసిపోయేలాగా చేసింది. ఎన్ని ద్వాపర యుగం నుంచి 63 జన్మలు అలసిపోయాం కదా. నిరుపేదలుగా చేసేసింది. వికారాలకు వశమైపోయి నిరుపేదలుగా అయిపోయాం. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తర్వాత తెలుసో తెలియకో ఏదో మొక్కుబడులు అది ఇది అనేకమైన ఏమంటారు వ్రతాలు, జపాలు, యజ్ఞాలు, హోమాలు అనేక చేస్తా అన్ని డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నాం కదా. అందుకే బాబా అంటున్నారు, ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. కొత్త వారు వచ్చారంటే ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. ప్రతి విషయం గురించి మనుషులు చాలా ఆలోచిస్తారు. ఇంద్రజాలంలో పడకూడదు అని భావిస్తారు. అడిగిపోతే మీరు ఓం శాంతి లేకపోయినారంటే వాళ్ళు ఇంద్రజాలం చేసేస్తారు. అడిగిపోతే ఇంకా మీరు మళ్ళీ పోతానే ఉండల్లా అని రకరకాలుగా చెప్తారు. ఇంద్రజాలం చేసేస్తారు అని. బాబా నిజంగానే ఇంద్రజాలకుడు కదా. ఇంద్రజాలంలో పడకూడదు అని భావిస్తారు. అరే మీరు నన్ను ఇంద్రజాలకుడనే అంటారు కదా. భగవంతుణ్ణి నర నుండి నారాయణుడిగా చేసేస్తాడు కదా. ఇదే గొప్ప ఇంద్రజాలం. కావున నేను ఇంద్రజాలుణ్ణి అని కూడా బాబా అంటారు. కానీ ఇంద్రజాలం అంటే గొర్రెలు మొదలైన వాటిలాగా తయారు చేసే ఇంద్రజాలం కాదు. మీరు జంతువులుగా కారు కదా. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అహంకారం ఉన్నవారికి, దేహాభిమానం కలవారికి బాబా అంటారు ఊసరవెల్లులు అని అంటారు. చూస్తే ఏమంటున్నారు బాబా. కొంతమంది ఏమంటారు, ఏ కొమ్మ మీదికి పోతే ఆ కలర్ మారుతుంది కదా, ఊసరవెల్లి. ఆ విధంగా అటువంటి వారికి బాబా అంటారు సురమండలంలోని దివ్యత్వము, స్వరాలు ఎలా అర్థమవుతాయి? గాయనం కూడా ఆ విధంగా చేస్తారు లౌకికంలో. ఈ సమయంలో మనుషులు గొర్రెల వలె ఉన్నారు. ఎవరేం చెప్తే అది చేస్తా పోతారు. మూఢభక్తి కదా, అందుకే గొర్రెలు అంటున్నారు బాబా. గొర్రెజాడ్ అంటారు కదా. ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే. సత్యుగంలో ఇలా అన్నారు. ఇది ఈ సమయంలోని గాయనమే. చండికకు కూడా ఎన్ని మేళలు జరుగుతాయి. ఆమె ఎవరు అని అడగండి, ఆమె దేవి అని చెప్తారు. ఇటువంటి పేర్లు అయితే అక్కడ ఉండవు కదా. సత్యుగంలో ఏమైనా పేర్లు ఉంటాయి అట్లాంటివి? సదా శుభమైన పేర్లే ఉంటాయి. శ్రీరాముడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, శ్రీ అనే శ్రేష్టమైన వారినే అంటారు. సత్యుగి సాంప్రదాయాన్ని శ్రేష్టమైన సాంప్రదాయం అంటారు. కలియుగి సాంప్రదాయాన్ని వికారీ సాంప్రదాయము అని అంటారు. వికారీ సాంప్రదాయాల్ని శ్రేష్టమని ఎలా అంటారు? స్త్రీ అంటే శ్రేష్టము. ఇప్పటి మనుషులైతే శ్రేష్టంగా లేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అనే గాయనం కూడా ఉంది.
మనుష్య సే కియే కర్తన్ లాగీవారని సిక్కు ధర్మస్థుల యొక్క గాయనం ఉంది. ఎందుకంటే పంచవికారాలు లేకెళ్తారు. రావణ రాజ్యంలో అందరూ మనుషులే. అక్కడ దేవతలు ఉంటారు సత్యుగంలో. దాన్ని దైవీ ప్రపంచం అంటారు. దీన్నేమో మనుషుల ప్రపంచం అంటారు. దైవీ ప్రపంచాన్ని పగలని అంటారు. మనుషుల ప్రపంచాన్ని రాత్రి అని అంటారు. పగలని ప్రకాశాన్ని అంటారు కదా. రాత్రి అంటే అంధకారము, చీకటి. ఈ వ్యత్యాసం గురించి మీకే తెలుసు. ఇంతకుముందు మనకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా వచ్చి చెప్పినాక. ఇప్పుడు అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానం గురించి తెలుసా అని ఋషులను మునులను అడిగితే మాకు తెలియదంటూ వచ్చారు. నేతి అని. పూర్వం మనము కూడా ఆ విధంగా నాస్తికులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బాబా బేహద్దు తండ్రి గురించి బేహద్దు విషయాలు బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా వచ్చి చెప్పే వరకు మనకు కూడా తెలియదు కదా. వారు అసలైన అవినాశి తండ్రి, ఆత్మల తండ్రి. మనం ఆ అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాం. బాబా అంటారు, బాబా ఎప్పుడు ఆత్మను అవినాశినే, బాబా కూడా అవినాశినే. ఆత్మ కాలదు, ఆత్మ ఎండదు, ఎండకు ఎండదు, వానకు నానదు, అగ్గికి కాలదు కదా ఆత్మ ఎట్లా వినాశం కాదు అట్లా బాబా కూడా. ఇక్కడైతే అందరూ కాలిపోతారు, రావణ్ణి కూడా కాలుస్తారు. శరీరం కదా. ఆత్మనైతే ఎప్పుడూ ఎవరు కాల్చలేరు. తండ్రి పిల్లలకు ఈ గుప్త జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది తండ్రి వద్దనే ఉంది. ఆత్మలో ఈ గుప్త జ్ఞానం ఉంది. ఆత్మ కూడా గుప్తంగా ఉంది. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతోంది. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి, ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. లేకపోతే తలకిందులుగా బాబా అంటారు తలకిందులుగా అయిపోతారు. ఆ దేహాభిమానం లేకొచ్చే కదా తలకిందులుగా అయిపోయినాము. స్వయాన్ని ఆత్మాని మర్చిపోతారు. డ్రామా రహస్యాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అది యథావిధిగా రిపీట్ అవుతుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. డ్రామానుసారంగా క్షణక్షణము ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. ఆకాశం ఎంతవరకు ఉంది అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు. భూమి ఎంతవరకు ఉంది అనేది కూడా తెలుసుకోలేరు. ఆకాశము సూక్ష్మమైనది, భూమి స్థూలమైనది. పంచతత్వాలలో ఆకాశం అంటే వాయువు కదా, అది సూక్ష్మమైనదే కదా. భూమి స్థూలమైనది. చాలా వస్తువుల గురించి సంపూర్ణంగా తెలుసుకోలేము. అందుకే ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని అంటారు. శాస్త్రాల్లో విన్నారు కదా. అందుకే పైకి కూడా వెళ్ళి చూస్తారు, చంద్రమండలంలోకి వెళ్తారు, ఏమేమో చేస్తారు. అక్కడ కూడా ఒక ప్రపంచాన్ని తయారు చేసి విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ఇది చాలదని అక్కడ ఇప్పటికే ఎంతో విస్తరింపజేశారు కదా. భారత్లో కేవలం ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉండేది. అప్పుడు ఇతర ఖండాలు మొదలైనవి లేవు. ఆ తర్వాత ఎంతగా విస్తరింపచేశారు మీరే ఆలోచించండి. భారత్లో కూడా ఎంత చిన్న భాగంలో దేవతలు ఉంటారు. ఇప్పుడుండే భారతదేశం అంతా ఉండరు. సత్యుగంలో భారతదేశం చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. యమునా నది తీరం ఉంటుంది. ఢిల్లీ ఫరిస్తాన్గా ఉండేది. ఇప్పుడున్న దీనిని శ్మశాన వాటిక అంటారు. ఇక్కడ అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. అమరలోకాన్ని ఫరిస్తాన్ అంటారు. అక్కడ చాలా సహజ సౌందర్యం ఉంటుంది. వాస్తవానికి భారత్ని ఫరిస్తాన్ అని అనరు. వాస్తవానికి భారత్ని ఫరిస్తాన్ అని అనేవారు, దేవలోకం అని అనేవారు. ఈ లక్ష్మీనారాయణులు ఫరిస్తాన్కి చెందిన యజమానులు కదా. వారు ఎంత శోభనీయంగా ఉంటారు. వారు సత్వప్రధానమైన వారు కదా. సహజ సౌందర్యం ఉండేది. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. వారి ఆత్మ కూడా మెరుస్తూ ఉంటుంది. కృష్ణుని ఆత్మ ఎలా జన్మ తీసుకుంటారనే విషయం కూడా తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మొత్తం గది అంతా ప్రకాశమయంగా అయిపోతుంది అని కూడా తెలుసు. తండ్రి కూర్చొని పిల్లలకి అన్ని విషయాలు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఫరిస్తాన్లోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు.
నంబర్ వారుగా అయితే తప్పకుండా ఉండాలి. అందరూ ఒకే విధంగా ఉండలేరు. ఇంత చిన్నని ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తోందనేది ఆలోచించడం జరుగుతుంది. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం పరిస్థితి ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతే ఏమవుతుంది? శవం అయిపోతుంది కదా, జడం అయిపోతుంది. ప్రపంచంలోని పాత్రధారులందరూ అనాదిగా రచింపబడి ఉన్న పాత్రనే అభినయిస్తారు. ఈ సృష్టి కూడా అనాదినే. దీనికి ఆది అంతం లేదు, అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ఇది సృష్టి రూపీ వృక్షం అని తెలుసుకున్నప్పటికీ దీన్ని మీరు అద్భుతమని అంటారు. బాబా వచ్చి ఎన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తున్నారు. కానీ డ్రామాలో అర్థం చేసుకునేందుకు ఎవరెంత సమయం తీసుకోవాలో అంత సమయం తీసుకుంటారు. ప్రతి ఒక్కరి బుద్ధికి తేడా ఉంది కదా. ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంది. కావున ఆత్మలలో ఎంత తేడా ఉంటుంది. మేము స్కాలర్షిప్ తీసుకునేది ఉంది అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. సత్యుగం అనే స్కాలర్షిప్. కావున బాబా అంటున్నారు, హృదయంలో సంతోషం ఉండాలి. మనం సత్యుగంలోకి వెళ్తున్నాము అనే సంతోషం ఉండాలి కదా. ఇక్కడ కూడా లోపలికి రాగానే లక్ష్యం ఉద్దేశం ఎదురుగా కనిపిస్తుంది. అప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా. ఈ విధంగా తయారయ్యేందుకు ఇక్కడికి చదువుకునేందుకు వచ్చామని మీకు ఇప్పుడు తెలుసు. ఇంతకుముందు ఏం తెలియదు కదా. ఎవరేం చెప్తే అది నమ్మేవాళ్ళం. లేకపోతే ఎప్పుడూ ఎవరూ రాలేదు, ఈ విధంగా చెప్పేవాళ్ళు రాలేదు. ఇది లక్ష్యం ఉద్దేశం అనేది కూడా మనకు తెలియకపోయే ఇప్పుడు తెలిసింది. మరుసటి జన్మ యొక్క లక్ష్యాన్ని ఉద్దేశాన్ని చూడగలిగే స్కూలు ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? బాబా తప్ప ఎక్కడా లేదు. ఈ జన్మలోనే తెలియదు, ఇంకా మరుసటి జన్మది ఎక్కడి నుంచి వచ్చా. వీరు స్వర్గానికి యజమానులు, దేవతలు. మనమే ఇలా తయారవుతున్నామని మీరు చూస్తున్నారు. మనం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం. మనము ఆ రాజ్యానికి చెందిన వాళ్ళం కాదు. యాది కలియుగ రాజ్యానికి, మనం సత్యుగ రాజ్యానికి చెందిన వాళ్ళం. ఈ రాజ్యానికి చెందిన వాళ్ళు కాదు, మనం ఆ రాజ్యానికి చెందిన వాళ్ళు. మనం మధ్యలో ఉన్నాం, వెళ్తూ ఉన్నాం అక్కడికి. నావికుడైన బాబా వచ్చి మన నావను తీరానికి చేర్చుతున్నారు. ఆత్మ కూడా నిరాకారమే, నావికుడు నిరాకారమే, మనము నిరాకారమే. బాబా అంటున్నారు, నావని బాబా పరంధామానికి తీసుకెళ్తారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లల్ని తీసుకెళ్తారు. తండ్రియే పిల్లలను తనతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఈ చక్రం ఇప్పుడు పూర్తి అవుతోంది, మళ్ళీ యథావిధిగా రిపీట్ అవుతుంది. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకమారు రిపీట్ అవుతుంది యథావిధిగా. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. చిన్నవారిగా అయ్యి మళ్ళీ పెద్దవారిగా బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఏ విధంగా బాబా అంటారు, మామిడి విత్తనాన్ని భూమిలో నాటితే దాని నుండి మామిడి చెట్టు వెలువడుతుంది. అది హద్దు యొక్క వృక్షము. ఇలా అలాగే ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. ఫస్ట్ చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దదిగా అయిపోతుంది, వెరైటీ వృక్షం అయిపోతుంది. సత్యుగం నుండి మొదలుకొని కలియుగం వరకు అందరూ పాత్రను అభినయిస్తూ వచ్చారు. అవినాశి ఆత్మ 84 జన్మల చక్రాన్ని పాత్రను అభినయిస్తుంది. లక్ష్మీనారాయణులుగా మీరు ఉండేవారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు మళ్ళా అలా తయారు కావాలి. పూర్వం వీరు లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. ఇది వారికి లాస్ట్ జన్మ, బ్రహ్మ సరస్వతి అని చెప్తారు. ఇప్పుడు అందరూ తప్పకుండా వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వర్గంలో అయితే ఇంతమంది మనుషులు ఉండరు. అంతమంది మనుషులు ఉంటే స్వర్గం కూడా నరకం అయిపోతుంది కదా. కేవలం అక్కడ 9 లక్షలతో ప్రారంభమవుతుంది, 3 కోట్లతో సత్యుగం ఎండ్ అవుతుంది. ఇస్లాం ధర్మస్తులు, బౌద్ధ ధర్మస్తులు అక్కడ ఉండరు. దేవీ దేవత ధర్మం వారు తప్ప ఇతర ధర్మాల వాళ్ళు అక్కడ పాత్రను అభినయించరు. ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. వివేకవంతులకు టైటిల్ లభించాలి కదా. ఎవరెంతగా చదువుకుంటారో అంతగా నంబర్ వార్ పురుషార్థానుసారంగా పదవిని పొందుతారు. కనుక పిల్లలైన మీకు ఇక్కడికి రావడంతోనే లక్ష్యం ఉద్దేశం చూసి సంతోషం కలగాలి. లక్ష్మీనారాయణ చిత్రం చూసి సంతోషానికి అవధులు లేకుండా ఉండాలి. అంటే అనంతమైన సంతోషం
ఉండాలి. పాఠశాల లేదా స్కూల్ అంటే ఇలా ఉండాలి. ఇది ఎంత గుప్తమైనది, కానీ చాలా గొప్ప పాఠశాల ఇది. ఎంత పెద్ద చదువు అంత పెద్ద కాలేజ్ కూడా. అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఆత్మ చదువుకోవాలి. ఆ తర్వాత బంగారు సింహాసనం పైనైనా చెక్క సింహాసనం పైనైనా కూర్చుంటారు. ఎవరెంత చదువుకుంటే అంత. పిల్లలకి ఎంత సంతోషం కలగాలి. ఎందుకంటే ఇది శివ భగవాను వాచ్ కదా. ఈ విశ్వం యొక్క రాకుమారుడు మొదటి నంబర్లో ఉన్నారు. ఎవరు? కృష్ణుడు. పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ విషయాలు తెలిసింది. కల్పకల్పము బాబానే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నానని బాబా స్వయం చెప్తున్నారు. దేవతలలో ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానము ద్వారా దేవతలుగా అయిన తర్వాత ఇక ఈ చదువు యొక్క అవసరం ఉండదు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. బాబా కొన్నిసార్లు సూక్ష్మ బుద్ధి కావాలంటారు, కొన్నిసార్లు విశాల బుద్ధి కావాలి అంటారు. విశాల బుద్ధి సూక్ష్మ బుద్ధినే. విశాలం అంటే చాలా చాలా సృష్టి ఆది మధ్యాంతాల గురించి అర్థం చేసుకునే బుద్ధి అని అర్థం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशम. ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహాన్ని మరియు దైహిక సంబంధీకులను మరచి మీ బుద్ధిని తండ్రి వైపు స్వర్గం వైపు జోడించాలి. ఎప్పటికీ ఒకటే సారం. మనం ఈ పతిత ప్రపంచంపై నుంచి బుద్ధియోగం తీసేయాలి మరియు కొత్త ప్రపంచం పైన బుద్ధిని పెట్టాలి. రెండవ పాయింట్, అవినాశి విశ్రాంతిని అనుభవం చేసేందుకు. అవినాశి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? సత్యుగంలో. అవినాశి విశ్రాంతి అనుభవం చేసేందుకు తండ్రిని మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇచ్చి రీఫ్రెష్ చేయాలి. ఇదే నిజమైన తాజాదనం. అర్థమైందా? మనం ఎక్కడో పోయి ఏమంటారు తీర్థయాత్రలకు పోయి లేదా ఇంకేదైనా వాటర్ ఫాల్స్ కొడైకెనాల్ అక్కడిక్కడ పోయి ఒక వారం రీఫ్రెష్ కావచ్చు, మళ్ళీ ఇంటికి వస్తానే సేమ్ కదా. అందుకే బాబా అంటున్నారు తండ్రి సందేశాన్ని ఇవ్వడమే రీఫ్రెష్ చేయడం. ఆత్మిక సేవ చేసేందుకు సిగ్గుపడకూడదు. సిగ్గు దేనికి? బాబా సందేశం ఇవ్వాలి కదా. వరదానం, సంఘటనలో ఐకమత్యము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతని ప్రాప్తి చేసుకునే సత్యమైన స్నేహిలుగా కండి. సంఘటనలో ఐకమత్యము ఉండాలి, ఏకరస స్థితి ఉండాలి. అప్పుడే సఫలత ప్రాప్తిస్తుంది. వాళ్ళనే సత్యమైన స్నేహిలు అంటారు. సంఘటనలో ఒకరు చెప్పారంటే మరొకరు స్వీకరించాలి. ఇదే సత్యమైన స్నేహానికి గుర్తు. ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం ఉంచుతారు. అది ఇంపార్టెంట్. చూడండి, మనము మన ద్వారా ఇతరులకు నేను ఏ సందేశం ఇస్తా ఉన్నాను అనేది అర్థం కావాలి కదా. అది బాబా అంటున్నారు. ఎందుకంటే మన ద్వారా వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారో, అయ్యో ఇక్కడ వీళ్ళు చాలా డిస్యూనిటీగా ఉంటారు, ఒకరంటే ఒకరికి సరిపోదు, వద్దులేపా అనుకుంటారు. సో బాబా ఏమంటున్నారు చూడండి, వేరే వాళ్లకు కూడా మనము ప్రేరణని ఇవ్వాలి అంటున్నారు. సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం ఉంచుతారు. సంఘటన కూడా సేవకు సాధనంగా అవుతుంది. వీరి ఐక్యత బాగుంది, వీరు కలిసి ఉమ్మడిగా ఉన్నారు అని మాయ చూసినప్పుడు ఇక అక్కడికి మాయ రావడానికి కూడా ధైర్యం చెయ్యదు. చూస్తున్నారా? ఐకమత్యము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారాలే సత్యుగంలో ఏకరాజ్యాన్ని స్థాపన చేస్తాయి. ఈ కాలంలో ఐకమత్యమే అవసరం లేదు, స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడతారు. ఎవరి ఆధీనంలో ఉండేకి ఇష్టపడరు. స్లోగన్, కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సఫలమైన యోగిలు.
కర్మ మరియు యోగాన్ని బ్యాలెన్స్గా ఉంచేవాళ్ళే సఫలమైన యోగ్యులు. సో తీవ్ర పురుషార్థం కోసం అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. విశేషంగా ఇంతకుముందు కూడా కర్మాతీత స్థితి గురించి చెప్పారు. ఇప్పుడు బంధనముక్త స్థితి మరియు జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. చాలా ఇంపార్టెంట్. బాప్దాదా ఏమి కోరుకుంటున్నారంటే, నా ఒక్కొక్క బిడ్డ ముక్తి జీవన్ముక్తుల వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని. ఇప్పటి అభ్యాసంతో సత్యుగ సహజ సిద్ధమైన జీవితం ఉంటుంది, కానీ వారసత్వానికి అధికారం అనేది ఇప్పుడు సంగమయుగంలో ఉంది. సత్యుగంలో పొందే వారసత్వానికి ఇక్కడ మనము అధికారం పొందాలి. అక్కడ అధికారము, ఇక్కడ వారసత్వం. అందుకే ఒకవేళ ఏదైనా బంధనం లాగుతోందంటే దానికి కారణాన్ని ఆలోచించండి, నివారణ చేసుకోండి. ఏమేమి నాలో బంధనాలు ఉన్నాయి, వాటి కారణం ఏమి, వాటిని నేను ఎట్లా నివారణ చేసుకోవాలా, ఇంపార్టెంట్ కదా. కొత్త సంవత్సరం వచ్చింది కదా. సో కొత్త సంవత్సరంలో విశేషంగా మనం అటెన్షన్ పెట్టాలి. పాతవి ఏమున్నాయి, పాత దాంట్లను నేను ఎట్లా దూరం చేసుకోవాలా, తర్వాత కొత్తగా ఎలా ప్రణాళిక చేసుకోవాలా, నాలో ఇంకా వికారాల వంశాలు ఏమున్నాయి, తర్వాత వాటిని దూరం చేసుకోవాలంటే ఏ శక్తుల్ని నేను ధారణ చేయాలి. దానికోసం యోగంలో, తర్వాత వారం వారం, సంవత్సరంలో, నెలల్లో మనం అదే పనిగా ఆ శక్తిని, కోపం ఉంది లేదా ఆవేశం ఉంది, దానికి సహనశక్తి కావాలి, శాంతి శక్తి కావాలి, గంభీరత కావాలి. సో ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి కావాలి కదా. ఆ విధంగా మనంతకు మనం ఆలోచన చేసుకొని బాబాతో దృఢ ప్రతిజ్ఞ చేసి కొత్త సంవత్సరాన్ని కొత్త జీవితంగా మరియు ఎగిరే కళల్లో తీసుకుపోయేలాగా తయారు చేసుకోవాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.